ఫ్రెండ్స్ ఈరోజు కూడా మంచి నేమ్ ఆర్ట్ అయితే తీసుకొచ్చిన. అది కూడా సైరా నరసింహారెడ్డి టైటిల్ కార్డ్ తీసుకొచ్చిన. ఇది ఐడియా మన సబ్స్క్రైబర్‌దే. సైరా నరసింహారెడ్డి టైటిల్ కార్డ్ చేయమన్నారు. బాగుందని చాలా సింపుల్‌గా ఉందా అనిపించింది. చేసేసిన ఒకసారి చూద్దాం ఎలా ఉందో. నచ్చితే లైక్ చేయండి. వీడియో అయితే చూశారు కదా! ఈజీగా ఉంటది. చాలా బాగా ఉంటది. ఓకే. వీలుంటే ట్రై చేయండి. కానీ దీనికి మీకైతే 2 ఫాంట్స్ అయితే ఇబ్బంది పెడతది. కాబట్టి ఆ 2 ఫాంట్స్ అనేది యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఏ వీడియో చేసినా కూడా ఇప్పటివరకు మనం 3000 ప్లస్ వీడియో చేసినా కూడా ఏ వీడియోకైనా కామెంట్ బాక్స్‌లో అయితే ఫాంట్ యాడ్ చేసుకోవడంలో ప్రాబ్లమ్ ఉందని అంటున్నారు. 2 డేస్‌లో ఒకసారి చెప్తున్నాను. అయినా ప్రాబ్లమ్ వస్తుంది. చాలా సార్లు చెప్పాను. ఎందుకు ఆ ప్రాబ్లమ్ వస్తుందో నాకే అర్థమైతలేదు. చాలామందికి ఎక్స్‌ప్లెయిన్ కూడా చేసిన. చాలామంది వచ్చిందన్నారు. చాలామందికి మాకు అదే ప్రాబ్లమ్. మేబీ నాకు ఐడియా ఉన్నంత వరకు మీరు వేరే ఫాంట్ ట్రై చేయండి. మీరు ఇబ్బంది పడకండి. ఒక విషయం చెప్తాను నేను. ఓకే. ఫస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్‌గా వీడియో క్లిప్ ఉంటది. ఓకేనా? ఆ వీడియో క్లిప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఫాంట్ యాడ్ అయ్యి ఉంటే డిస్క్రిప్షన్‌లో 2 ఫాంట్స్ ఇచ్చాను. అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ప్రాజెక్ట్ ఓపెన్ చేసిన. ఓపెన్ చేసిన తర్వాత నేను డిస్క్రిప్షన్‌లో ఒక వీడియో ఇచ్చాను కదా! అది యాడ్ చేసుకోవాలి మీరు. ఓకే. డిస్క్రిప్షన్‌లో సైరా నరసింహారెడ్డి టైటిల్ కార్డ్ వీడియోనే ఉంటది. అది ఒరిజినల్ వీడియో ఉంటది. అది యాడ్ చేసుకోండి. 15 సెకండ్ ఉంటది. ఇందులో మ్యూజిక్ కూడా ఉంటది. ఓకేనా? దీన్ని లాంగ్ ప్రెస్ చేసి టోటల్ డౌన్‌లో తీసుకురండి. డౌన్‌లో తీసుకొచ్చిన తర్వాత కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఫస్టే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో సెలెక్ట్ చేసి దానికి సినిమాటిక్ ఫేమ్ ఉంటది. ఈ సినిమాటిక్ ఫేమ్ అనేది చాలా ఎక్కువ అనిపిస్తది. మూవీలో అయితే ఓకే. కానీ మనకంత అవసరం లేదులే కానీ. కాబట్టి మూవ్ అండ్ ట్రాన్స్‌ఫర్‌లోకెళ్ళి ఇక్కడ స్కేల్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఈ ఆప్షన్‌లో జూమ్ చేసుకోండి. ఇంత. ఇంత చాలు. ఓకేనా? మనకంత అవసరం లేదు. సినిమాల మూవీలో మాత్రం ఓకే. కానీ ఇప్పుడు వద్దులే కానీ. ఇప్పుడు చూడండి ఇది కరెక్ట్‌గా సెట్ అయిపోతది. కొంచెం స్క్రోల్ చేద్దాం. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నేమ్ అయితే వస్తది. రాజు అనే నేమ్ వస్తది. దాని తర్వాత ఇంగ్లీష్‌లో మళ్ళీ నేమ్ వస్తది. ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ రాజు అనే నేమ్ ఉంది కదా! ఫస్ట్ ఈ లైటింగ్ ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేసేయండి. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటదది. దాంతో పాటు ఆ వీడియో కూడా ఉంటది. అది కూడా హైడ్ చేసేయండి. ఇది తర్వాత మనం తీసేద్దాంలే కానీ. ఇప్పుడు రాజుని రిమూవ్ చేస్తా. ఏం నేమ్ పెడదాం అబ్బా! ఓకే. సాయి తెలుగులో పెడదాం. చూద్దాం. సాయి అని తెలుగులో పెడుతున్నాను. ఓకే. పెట్టాను. పెట్టేసిన. కొంచెం స్క్రోల్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ సాయి అనేది క్యాపిటల్ లెటర్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనం ఆ తెలుగు లెటర్ దగ్గర వచ్చి లైటింగ్ ఎఫెక్ట్ ఒకటుంటది. అది తీసేయండి. తీసేసిన తర్వాత లెటర్‌లో కొన్ని ప్రాబ్లమ్ వస్తుంటది. ఈ లైటింగ్‌లో కొంచెం ప్రాబ్లమ్ వస్తది మీకు. కాబట్టి మీరు కీ యానిమేషన్ పెట్టుకోండి. ప్రాబ్లమ్ వస్తే లైటింగ్ కరెక్ట్‌గా అనేది ఆ టైటిల్ పైన కొంచెం పైన మాత్రమే పెట్టుకోండి. దాని తర్వాత ఈ తర్వాలైతే వస్తది. ఈ తర్వాలని మీరు కరెక్ట్‌గా కొంచెం నేమ్ పక్కకి పెట్టుకోండి. మరీ నేమ్ దగ్గర కాదు. దాని తర్వాత సాయి అనే నేమ్ అయితే ఉంటది. ఇక్కడ మాత్రం ఈ తర్వాలనేది మనకు ఇక్కడ తెలుగు టైటిల్ దగ్గర కొంచెం దూరం వెళ్ళిపోతది. అప్పుడు మనం దీనికి కీ యానిమేషన్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు ఈ నేమ్ ఉంది కదా! ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ యాడ్ చేసి కొంచెం ఈ కీ ఫ్రేమ్‌ని కొంచెం దగ్గర తీసుకుందాం. సెట్ అయిపోయింది. కొంచెం దూరం సెట్ అయిపోయింది. బ్యాక్ సైడ్‌లో హార్ట్స్ అనేది ఉంటది. బాగుంటది. అంతే. ఓకే. దాని తర్వాత ఆ థండర్ ఎఫెక్ట్ వీడియోని మాత్రం కొంచెం హైట్ తీసేయండి. దాని తర్వాత వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.